మార్నింగ్ మేడం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ మేడం. మీరు మన ఎర్రగుంట స్కూల్లో ఒకరోజు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు. దానికి తగ్గ మీ అనుభవం, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ఏమున్నాయో మాతో ఒకసారి షేర్ చేసుకుంటారు మేడం? ఓకే అండి, డెఫినెట్లీ. నమస్కారం అండి, నా పేరు పి స్వర్ణలత, వర్కింగ్ యాజ్ ఎస్జిపి. నేను ఒకరోజు ప్రధాన ఉపాధ్యాయులుగా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ పాఠశాలలో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఎలాంటి పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాను. దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నేను ఈ స్కూల్లో చాలా జూనియర్ని. నాకు ఇలాంటి అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజు నాకు పర్టికులర్గా ఒక సర్క్యులర్ని కూడా పాస్ చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంతోషంగా నేను పిల్లలతో షేర్ చేసుకోవడం కోసం నేను ఒక సర్క్యులర్ని కూడా పాస్ చేశాను. అది ఏంటంటే పిల్లలతో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా సంతోషంగా, చాలా కలివిడిగా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని తెలుసుకోవాలని నేను ఒక సర్క్యులర్ పాస్ చేశాను. అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి లోపల ఏముందో అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి చెప్పరు. అది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యం. ఆ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఆ పిల్లల్లో ఉన్నటువంటి కళలను బయటికి తీయాలని చెప్పేసి నేను సర్క్యులర్ పాస్ చేశాను. దాన్ని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించారు. దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఇలాంటి అవకాశాలు వేరే పాఠశాలలో ఇవ్వాలని చెప్పేసి చిన్న రిక్వెస్ట్. అండ్ చాలా సంతోషంగా ఉందండి. నా స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు, అదేవిధంగా అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా ప్రతి పాఠశాలలో కొనసాగించాలని నా చిన్న రిక్వెస్ట్ అండి. చాలా సంతోషంగా ఉంది. మా ప్రధానోపాధ్యాయులు డివి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.